మానిటర్ల మీద చూపిస్తాం. ఎందువల్ల మీకు జబ్బు ఉందని చెబితే సగం మంది పేషెంట్లు నమ్మరు. అనవసరంగా డాక్టర్ చెబుతున్నాడండి, అసలు జబ్బు లేకపోయినా ఏదో ఒకటి చెప్తారండి డాక్టర్లు అని చెబుతూ ఉంటారు. అందువల్ల మేము వాళ్ల నోట్లో సమస్యలు వాళ్లే చూసుకునే విధంగా ఇంట్రా ఓరల్ కెమెరాలతో మానిటర్ల మీద చూపిస్తాం. అందువల్ల దాన్ని ఫ్రీగా ఇస్తాం. ఇంకొంతమందికి ఏమిటి, జబ్బు నీకు చాలా పెద్దదిగా ఉందయ్యా, నీ సమస్య చాలా క్రిటికల్ గా ఉంది అంటే, అబ్బాబా నాకెప్పుడు నొప్పి లేదండి, అనవసరంగా చెప్తున్నారు మీరు, ఏదో ట్రీట్మెంట్ల కోసం మీ హాస్పిటల్లో పేషెంట్లు ట్రీట్మెంట్లు చేయడానికో లేదా మీరు ఊరిక ప్రొసీజర్స్ కోసం అలా చెబుతున్నారని కొంతమంది వాదిస్తారు. అందువల్ల వాళ్ళకి పర్లేదయ్యా, మాకు నష్టమైనా పర్లేదు, ఈ డెంటల్ స్కానింగ్ అంటే ఏదైతే ఓపీజీ అనే ఎక్స్రే అంటే నోట్లో 32 పళ్ళు దవడ ఎముకలు అన్ని కనిపించేలాగా మా దగ్గర భారతదేశంలో అత్యాధునిక స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. వాటిల్ని కూడా ఫ్రీగా చేసి చూపిస్తున్నాం. వాళ్ళు చేసి, అయ్యా చూసావా నేను నోటితో చెబితే నువ్వు వినట్లేదు, నిజం కావాలంటే ఈ ఎక్స్రే చూడు, దీంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు ఇప్పుడు మేలుకోకపోతే తర్వాత పళ్ళూడి చిన్న వయసులో పళ్ళూడిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కలుస్తావు, లేదా సమస్య బాగా పెద్దదైన తర్వాత అనవసరంగా పెద్ద ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అంతేకాని ఇది వ్యాపార దృక్పథంతో చేస్తున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా సామాజిక బాధ్యతగా ప్రజలకు ఈ దంత వైద్యం గురించి తెలియజెప్పడానికి, దంత వైద్యుడిని పరిచయం చేయడానికి 150 మంది స్పెషలిస్టులు పెట్టి 10,000 కుటుంబాలకు అవేర్నెస్ కల్పించగలిగినాం, ₹1 ఫీజు తీసుకోకుండా. మరి కొంతమంది వచ్చారు, ఏమంటే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేసేస్తారు, అది ఎలా సాధ్యం అవుతుందండి, మేము ప్రైవేట్ సంస్థ నడపాలి కదా, ఫ్రీగా ఎవరికి ట్రీట్మెంట్లు చేయలేం. అవేర్నెస్ క్రియేట్ చేయడం వరకు బాధ్యతగా చేయగలం. ఓకే డాక్టర్ గారు, దంత సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. సమస్యలు ఉంటాయి, ఎత్తుపళ్ళు ఉంటాయి. సో కాలం మారుతూ ఉంది, వైద్య రంగానికి సంబంధించి టెక్నాలజీ కూడా మారుతూ ఉంది ట్రీట్మెంట్ విధానంలో. సో పార్థాలో ఈ సమస్యలకు ఎటువంటి ఆధునిక టెక్నాలజీస్ ఉన్నాయండి? పార్థ రెంటల్ క్లినిక్స్ లో ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న పార్థ రెంటల్ లో ఈ 41 బ్రాంచుల్లో కూడా పార్థ రెంటల్ అత్యాధునిక టెక్నాలజీని లోడ్ చేయడం. పార్థ రెంటల్ క్లినిక్స్ అన్ని కూడా ఫుల్లీ లోడెడ్ ఉంటాయని చెప్తాను నేను. మా దగ్గర భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా డెంటల్ కు సంబంధించి దంత వైద్యానికి సంబంధించిన ఏదైనా టెక్నాలజీ ఉన్నా లేదా ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నా, అత్యాధునిక పరికరాలు ఉన్నా సరే, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నా తప్పనిసరిగా పార్థ రెంటల్లో ఉంటుంది అనే వాదనని తీసుకురాగలిగినాం మేము. ఆ రకంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. ది బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియాలోనే బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినాం. దీనివల్ల ఏంటి, ప్రజలకు అక్యురేట్ సర్వీస్. అందరూ అంటారు ఏమంటే వేరే క్లినిక్ వెళ్ళడానికి పార్థ రెంటల్కి రావడానికి తేడా ఏమంటే, పార్థ రెంటల్లో 150 మంది స్పెషలిస్టులు రకరకాల సబ్జెక్ట్స్ మీద రకరకాల ఎక్స్పీరియన్స్ తో రకరకాల ప్రాంతాల్లో సర్వీస్ చేస్తా ఉన్నారు. అది మాకున్న స్ట్రెంగ్త్. అది రెండోది ఏంటి, మోస్ట్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్కెట్ లో దొరికేటువంటి లేదా భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టుకోగలిగినాం. ఇక మూడవది ఏంటి, మేము అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం దంత వైద్యం అనేది ఖరీదైపోయిందనే రోజుల్లో అందరికీ దంత వైద్యాన్ని అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల చాలా వరకు కూడా ప్రజల్ని మోటివేట్ చేయడానికి, వాళ్లకు యాక్టివిటీని వాళ్ళ నోట్లో ఉన్న సమస్యలు చెప్పడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నాము, ఎక్కువ శ్రమ పడతా ఉన్నాం, దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం కూడా. వీటన్నింటి వల్ల టెక్నాలజీ పరంగా అయితేనేమి, ట్రీట్మెంట్ల పరంగా అయితేనేమి, స్పెషలిస్టుల పరంగా అయితేనేమి, అదేవిధంగా కలెక్ట్ చేస్తున్న ఫీజుల పరంగా అయితేనేమి, ఇట్లన్నింటిలో కూడాను పార్థ రెంటల్ హాస్పిటల్స్ ఈరోజు ఎంతో ముందుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఓకే అండి, సత్యం విజయనగరం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యం గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సత్యం గారు. సార్ అదే నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఉమ్ము పోస్తాం కదా సార్, బ్లడ్ వస్తుంది సార్ పళ్ళంతా. సో చిగుర్లకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఇప్పుడు సార్ చెబుతున్నారు, బ్రష్ చేసినప్పుడు చిగుర్ల నుంచి రక్తం కారుతుంది, నోటి దుర్వాసన వస్తుంది, చిగుర్లు కిందకి జారిపోతున్నాయి, తిన్న ఆహారం అంతా పళ్ల సందుల్లో ఇరుక్కుపోతుంది, లేదా పళ్ళు పెద్దవి అయినట్టు కనపడుతున్నాయి, చిగుర్లు నవ్వబెట్టినట్టుగా అనిపెడుతున్నాయి, కొంతమందికి నోట్లో నీళ్లు ఎక్కువగా ఊరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేవి, చిగుర్ల జబ్బుల వల్ల వచ్చేవి. మరి చిగుర్ల జబ్బులు ఉంటే నొప్పి ఉండాలి కదండి అంటే అదే విచిత్రం. ఇక్కడ చిగుర్లకు సంబంధించిన జబ్బుల్లో వెయిట్లో కూడా నొప్పి బాధ ఉండదండి. అందువలనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలా మంది. మనం నిజంగా జబ్బు ఉందని చెబితే కూడా నమ్మరు చాలా మంది. ట్రీట్మెంట్ చేసుకోమని చెబితే కూడా డాక్టర్ గారు అనవసరంగా చేస్తూ చెప్తున్నాడు అనుకుంటారు చాలా మంది. సో అందువల్లే ఈ సమస్యల పట్ల నొప్పి ఉన్నా లేకున్నా
ఇబ్బంది ఉన్నా లేకున్నా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స కనీసం చెకప్ చేయించుకుంటేనే మీకు సమస్యలు ఏమిటి అన్నది తెలుస్తాయి. ఇక పార్థ డెంటల్లో ఈ చిగుర్లకు సంబంధించిన సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయని అడిగితే ప్రత్యేక లేజర్ టెక్నాలజీని ఈరోజు పార్థ డెంటల్లో మీకు అందుబాటులో ఇచ్చాం. ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ సరిచేయడంలో అయితేనేమి, లేదా ఈ నోటి దుర్వాసన, చిగురు నుంచి రక్తం రావడం గాని, చిగుర్లు వదిలిపోవడం గాని, లేదా చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం గాని, పళ్ల మధ్య సందులు వచ్చేయడం గాని, ఇటువంటి సమస్యలన్నింటినీ హ్యాండిల్ చేయడానికి ప్రత్యేక స్పెషలిస్టులు ఉన్నారు పార్థ డెంటల్లో. ఎటువంటి నొప్పి బాధ లేకుండా చక్కగా లేజర్ చికిత్సల ద్వారా హాయిగా ఎటువంటి సమస్య లేకుండా చాలా సులభంగా ఈ ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేసుకునే అవకాశం ఈరోజు పార్థ డెంటల్ ఈ 41 బ్రాంచుల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్స్ లో మా స్పెషలిస్ట్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. సో మొదట కన్సల్టేషన్ కోసం కానీ, లేదా మీ సమస్యను తెలుసుకోవడానికి కానీ, ఈ అవసరమైతే ఈ డెంటల్ స్కానింగ్ చేయడానికి కానీ మీరు ₹1 డబ్బులు పే చేయకుండా డాక్టర్తో కూర్చొని చర్చించండి. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, మీరు వెళ్ళి నేరుగా ట్రీట్మెంట్ చేసుకోవాలని మా డాక్టర్ని కలవద్దు, బయట ఎవరన్నా కలవండి. బట్ పార్థ డెంటల్ క్లినిక్స్ లో మాత్రం స్పెషలిస్ట్ ని ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు గాని, ఎటువంటి స్కానింగ్ ఫీజు గాని, ఎటువంటి స్పెషల్ టెస్ట్ కోసం ఎటువంటి ఫీజు పే చేయకుండా మా డాక్టర్లతో కూర్చొని డిస్కస్ చేయండి. మీ సమస్య ఏమిటి అని మాట్లాడండి. డాక్టర్ గారి దగ్గర ఎంత సమాచారం ఉంటే అంత తీసుకోండి, ఆలోచన చేయండి, మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఎస్ డాక్టర్ గారు చెబుతుంది కరెక్ట్ అని అనిపిస్తే చికిత్స చేయించు. చికిత్స చేసినప్పుడు మాత్రం అది ఫ్రీగా అడగండి. ఓకే డాక్టర్ గారు, మీరు నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి? అలాగే మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు హెల్త్ క్యాంప్ కి ఫ్యామిలీ మొత్తం కలిసి రండి అని, ఎందుకంటారు? నిజమండి. ఇప్పుడు ఇప్పటికే మేము 45 రోజుల సమయంలో 10,000 కుటుంబాలండి. తమాషా కాదు, పెద్ద రికార్డ్ అది. నేను భారతదేశంలోనే ఇటువంటి చర్య ఎవరు చేయలేదు. ఎటువంటి ఒక డెంటల్ కంపెనీ గాని, ఎటువంటి మెడికల్ హాస్పిటల్స్ చేయని గాని ఎప్పుడు కూడా 10,000 మందిని ఒక్కసారిగా 45 రోజుల్లో వాళ్లకు అవేర్నెస్ కల్పించడం అన్న విషయాన్ని ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఏదైనా రికార్డ్స్ అయినా వస్తే ఆ రికార్డ్స్ మాకే ఉన్నాయి. సో ఈ స్పందన కూడా అదే రకంగా ఉంది. విపరీతంగా మాకు మెయిల్స్ వస్తా ఉన్నాయి, ఫోన్లు చేసి చెప్తున్నారు, మాకు ఈ వారం కుదరదండి, నెక్స్ట్ వీక్ అన్న కొనసాగించండి, మేము ముందుగా రిజిస్టర్ చేసుకుంటామండి, అప్పటికి మాకు ఎక్స్టెండ్ చేయండి. అందువల్ల తప్పనిసరి పరిస్థితులు విపరీతమైన ప్రజల స్పందన ఉండడం వల్ల దీన్ని తప్పనిసరిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మరికొంతకాలం కంటిన్యూ చేసే అవకాశం మెండుగా ఉంది. సో కుటుంబం అంతా ఎందుకు రావాలా అని అడిగితే తప్పనిసరిగా చాలా మంది ఏమిటి, ఓహో డాక్టర్ గారు టీవీలో కనిపించి చెప్పారు, కేవలం మనం వెళ్తే సరిపోతుంది కదా అనే పరిస్థితి కాకుండా మిగతా వాళ్లకు సమస్యలు ఉన్నాయో లేదో మీకు కూడా తెలియదు కదా, పోనీ వాళ్లకు కూడా తెలియదు కదా. అందువల్ల ఎలాగూ మీకు అవేర్నెస్ అన్నది గానీ, లేదా కన్సల్టేషన్ అన్నది గానీ, స్కానింగ్ గానీ, లేదా మీ సమస్య మీకు ఇంటర్వల్ టెస్టులు గానీ ఫ్రీగా చేస్తా ఉన్నాం కాబట్టి మీతో పాటుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చి అవేర్నెస్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే పిల్లలకు వచ్చే సమస్యలు వేరే, పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే టైంలో వాళ్ళని జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్దవాళ్లకు వచ్చే సమస్యలు వేరే, అలాగే సీనియర్ సిటిజన్స్ బీపీ షుగర్ తో బాధపడే వాళ్ళు కానీ పెద్దవాళ్లకు వచ్చే సమస్యలు వేరే. వయసును బట్టి దంత సమస్యలు మారిపోతూ ఉంటాయి, అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో 5 మంది ఉంటే, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామిన్ చేసుకుని మా దగ్గర అవేర్నెస్ పొందాలి, మీకున్న అనుమానాలు తీర్చుకోవాలి. మీరు దానికి అది అలవాటైతే చిన్నప్పటి నుంచి మీకు కానీ మీ పిల్లలకు కానీ రెగ్యులర్ గా డెంటిస్ట్కి వెళ్ళడం అలవాటైతే మీ నోటి ఆరోగ్యం బాగుంటుంది. నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని. ఇంకోటి ఏంటి, చాలా మందికి ఏమిటి, అందమైన పలు వరుస ఉండాలని, పళ్ళు తలతలా మెరవాలని ఉంటుంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియదు, ఏ విధంగా పళ్ళని అందంగా ఉంచుకోవాలో తెలియదు. అది మా డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎటువంటి ఫీజులు తీసుకోకుండా సలహాలు ఇస్తాం. కనీసం మీకు ఇలా మెయింటైన్ చేయొచ్చు, పళ్ళని ఇలా తెల్లగా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర మీరు చేసుకోవాల్సింది ఇది, ఇలా బ్రష్ చేసుకోవాలి, ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇలా చేస్తే మీ పళ్ళు మరింత బాగుంటాయని కనీసం మీకు అవగాహన ఇవ్వడానికి మాకు సాధ్యము. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. దంత సమస్యలకి సంబంధించి మీ సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. ఇప్పుడు ఒక బ్రేక్